హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దినం మీరు చేసేటువంటి ప్రయాణంలో, మీ యొక్క కార్యకలాపాల్లో, మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నింటిలో కూడా దేవుని సాన్నిధ్యాన్ని ఉండాలని, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ గాడ్స్ ప్రెజెన్స్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఈ దినమంతా గడపాలని, దేవునితో గడిపే జీవితంలోని మాధుర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. అందుకనే భక్తుడు పాడాడు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాస్తవమే కదా, ప్రభుతో జీవితం ఎంత మధురంగా ఉంటుంది. అది ఆత్మకు మధురంగా ఉంటుంది, అది తేనె కన్నా మధురంగా ఉంటుంది. మరి ఇతర ఏదైనా తీపి పదార్థాల కన్నా ఆత్మ మాధుర్యం, ఆత్మలో మనం అనుభవించేటువంటి మాధుర్యం. చిన్నప్పటి నుంచి తీపి పదార్థాల మీద మనకు ఎక్కువ ప్రీతి, మక్కువ ఎక్కువ ఉంటుంది. తీపి పదార్థాలని ద్వేషించేవాళ్ళు, లేకపోతే అసహించుకునేవాళ్ళు, త్రోసివేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తీపిని అందరం ఇష్టపడతాం మనం. అది ఒకవేళ చక్కెర కావచ్చు, ఒకవేళ బెల్లం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. సరే, ఏదేమైనప్పటికీ రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే సమయమైంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడు. సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. 7వ వచనం నేను చదువుతున్నాను. Then the disciple whom Jesus loved said to Peter, "It's the Lord." When Peter heard him say that, he quickly wrapped his outer garment round him, and because he was athletic, he dove right into the lake to go to Jesus. ఆయన సముద్రములోకి దుమికాడు, లేకపోతే దూకాడు. ఇక్కడ రాయబడిన మాట, ఎక్స్ట్రా మాట, టు గో టు జీసస్. సముద్రములోకి దూకి యేసును కలుసుకోవడానికి. అనగా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసును కలుసుకోవడానికి దోణి దిగి అలల మీద నడిచినటువంటి పేతురు ఇప్పుడు యేసు కోసం దూకి, ఆ రోజు దోణి దిగి ఈరోజు దోణిలోంచి దూకి యేసు కోసం మనం దిగాల్సిన అవసరం ఉంది. యేసు కోసం దూకాల్సినటువంటి అవసరం ఉంది. దూకడం అంటే ఆయన పెద్ద సాహస వీరుడులాగా సాహసం చేశాడని కాదు. దానికి ఉపయోగించబడినటువంటి ఆ గ్రీకు పదం ఎబాలెన్ అంటే దాని అర్థం దూకాడని కాదు. హీ డ్రాప్డ్ అంటే జారిపోయాడు. అనగా అదొక వీకర్ సెన్స్లో, అనగా అదొక నెగటివ్గా, లేకపోతే ఒక బలహీనంగా చెప్పబడినటువంటి విధానం అది. అనగా అతడు దూకాడు అనడానికి హీ కవర్డ్ హిమ్సెల్ఫ్, తనను తాను కప్పుకొని, తన పై వస్త్రము లేదు కాబట్టి. అనగా యూదునికి పై వస్త్రం కూడా ప్రాముఖ్యమైంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో పనిచేసేటప్పుడు, అనగా శిష్యుల పాదాలు కడిగేటప్పుడు పై వస్త్రాన్ని తొలగించుకొని, అనగా పై వస్త్రాన్ని యేసు పక్కన పెట్టి వాళ్ళ కాళ్ళు కడగడం ఆరంభించాడు. అనగా ఆ 13 మందిలో తానే లీస్ట్, వారిలో అతి తక్కువ వాడు. వీళ్ళందరూ ఆ డైనింగ్ టేబుల్కి అటు ఇటు వాళ్ళు మంచం మీద జారిగల పడి, లేకపోతే మంచం మీద వాలిపోయి మంచానికి బయట తమ కాళ్ళు పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి, ఆ ఇంటికి సంబంధించినటువంటి ఈజ్ అ లీస్ట్ మ్యాన్, తక్కువ వాడు వాళ్ళ
పాదాలు కడుగుతాడు. అది యూదుల యొక్క సాంప్రదాయం. మనం వాటిలోకి వెళ్ళలేదు. 13 మందిలో తాను వాళ్ళకి యజమానుడని కాదు, కానీ వాళ్ళ దాసుడుగా ఉండాలని అనే భావంతో వాళ్ళ కాళ్ళు కడిగాడు. మాటి మాటికి వాళ్ళ కాళ్ళు కడిగాడని కాదు, ప్రతి పస్కాకి వాళ్ళ కాళ్ళు కడిగాడని కాదు, వాళ్ళ కాళ్ళు కడిగినటువంటి, వాళ్ళ పాదములు కడిగినటువంటి ఏకైక పస్కా, ద లాస్ట్ పాస్ ఓవర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ హీ లీవ్స్ ద ఎర్త్. తర్వాత ఇంకో పస్కా రాలేదు. అనగా పస్కా తర్వాత పెంతికోస్తు పండుగ వస్తుంది. పస్కా నుంచి పెంతికోస్తు పండుగలోపే ఆయన భౌమికమైన జీవితానికి, ఆయన భూమి మీద ఉన్న జీవితానికి స్వస్తి పలికి స్వర్గారోహణ చేశాడు అనే సంగతి మనకు తెలుసు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, మన టైటిల్ వస్త్రం కోల్పోయిన వ్యక్తి, ఎ మ్యాన్ హూ లాస్ హిస్ గార్మెంట్. ఎవరి వస్త్రం కోల్పోయిన వ్యక్తి? వలువలు కోల్పోయిన వ్యక్తి ఎవరు? వలువను కోల్పోయి, వలువ అంటే వస్త్రం, అనగా నగ్నంగా మారిన వ్యక్తి. అనగా నగ్నంగా అంటే ఇక్కడ నగ్నం కాదు, అర్ధనగ్నంగా, సెమీ నేకెడ్గా మారిన వ్యక్తి, అర్ధ దిగంబరిగా మారిన వ్యక్తి ఎవరు? ఈయన దిగాడు, దుమికాడంటే ఇక డిసప్పాయింట్మెంట్తో, చేపలు దొరకలేదు, అదొక డిసప్పాయింట్మెంటు. చేపలు విస్తారంగా దొరికాయి, అది మరీ గిల్టీ ఫీలింగ్ని కలుగు చేసింది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ని కలుగు చేసిందో అదే గిల్టీ, అదే అపరాధ భావం అతనిలో పనిచేయడం ఆరంభించింది. ఆ రోజు లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను వదిలేయి అని మాట్లాడినట్టు పేతురు ఇప్పుడు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు కూడా పాపాత్ముడే, కానీ పాపాత్ముడు అని ఒప్పుకోలు చేయలేకపోతున్నాడు. అతని అహం దెబ్బతినింది. అవును, తాను చెడిపోవడం కాకుండా మిగతా 6 మందిని కూడా చెడగొట్టాడు. మిగతా 6 మందిని, సరే మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి, మీరు వాక్య ధ్యానం చేస్తూ ఉండండి, పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పాడు కదా, మీరు ఆ పనిలో ఉండండి అని చెప్పకుండా వాళ్ళని మిస్గైడ్ చేశాడు. చాలాసార్లు మన బోధకులు, మన పెద్దలు మనల్ని మిస్గైడ్ చేస్తారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు యూదా మత బోధకులను ఉద్దేశించి అన్నాడు, దే విల్ మిస్గైడ్ యూ. అనగా వారు చెప్పింది చేయండి, కానీ వారు చేసేది మాత్రం చేయొద్దు. వారు చెప్పింది చేయరు. దే ఆర్ డిఫరెంట్. దేర్ ప్రీచింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ దేర్ ప్రాక్టీస్ ఇస్ డిఫరెంట్. బోత్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ హిపోక్రైట్స్. బట్ వాళ్ళు చెప్పింది వాళ్ళ సొంతం కాదు, ధర్మశాస్త్రంలోంచి కాబట్టి, మోషే ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి యూ ఫాలో దోస్ వర్డ్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం, తప్పేం లేదు. కానీ వాళ్ళు చేసేవి మాత్రం చేయొద్దు అని ప్రభు చెప్పినట్టు ఉపదేశం మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, వస్త్రాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. ఒక మనిషి వస్త్రాన్ని ఎందుకు కోల్పోతాడు? ఆదికాండము 39వ అధ్యాయంలో వదులుగా ఉన్నటువంటి తన వస్త్రాన్ని, పై వస్త్రాన్ని పోగొట్టుకొని పారిపోయినటువంటి పనివాడైనటువంటి యోసేపును మనం చూస్తున్నాం. పరిశుద్ధత కోసం తన పై వస్త్రాన్ని పోగొట్టుకున్నవాడు. కాబట్టి అతని గురించి మనం ఆలోచించిన మాట. అదే సమయంలో వాళ్ళ తాతగారు, ముత్తాతగారు అయినటువంటి నోవహు గారిని గురించి ఆలోచిస్తే, ఆదికాండం 9వ అధ్యాయంలో పాపం చేసి తాను వేసినటువంటి ద్రాక్ష తోట విస్తారంగా పండినప్పుడు ఆ ద్రాక్ష పండ్లతో తాను చేసుకున్నటువంటి తాను ఎవరో చేసుకున్నటువంటి ఆ మద్యము చేత మత్తుడైపోయి తను మైమరచి తాను ఏం చేస్తున్నాడో అర్థం కాక దిగంబరిగా మారి తన కుమారులకు శాపం తెచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనగా 9వ అధ్యాయంలో నోవహు చేసిన తప్పు, వస్త్రాన్ని కోల్పోవడం అనేది చూస్తే 29 అధ్యాయాల తర్వాత యోసేపు అనేటువంటి భక్తుడు పరిశుద్ధత కోసం తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తి పాపం కోసం, పాపం చేసి వస్త్రాన్ని పోగొట్టుకుంటే, ఒక వ్యక్తి పాపం చేయకూడదు అనే ఉద్దేశంతో పరిశుద్ధత కోసం తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఆదికాండంలో ఈ 2 మంచి ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్.
దేవుని స్తోత్రం. సరే, ఈ వస్త్రం పోగొట్టుకున్న వ్యక్తి పరిస్థితి ఏంటి? ఎవరితను? ఈ పేతురుని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పేతురు ఎందుకు వస్త్రాన్ని కోల్పోయాడు? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, తన దిశమూల కనబడుకున్నట్లు, అనగా తన దిగంబరత్వం కనబడకున్నట్లు తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుతున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన వస్త్రాన్ని కాపాడుకోవాలి. అనగా యజమానుల వస్త్రం వేరు, దాసుని వస్త్రం వేరు. దాసుని వస్త్రము అనగా పైబట్ట లేని విధంగా ఉన్నటి వస్త్రం. ఇతరుల కాళ్ళు గడుగుతున్నప్పుడు ఆ వస్త్రం యొక్క అవసరత లేదు, పై బట్టను తీసివేస్తున్నారు. యేసు ప్రభువు కూడా పై బట్టను తీసివేశాడు. ఈయన కూడా పనిలో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏ పని చేసినా దాంట్లో డీప్గా ఇన్వాల్వ్ అయిపోవడం పేతురు యొక్క అలవాటు. కొంతమంది అయితే ప్రతి దాంట్లో లీనమైపోతారు, ఇన్వాల్వ్ అయిపోతారు. ఆఫీసులో అయినా, స్కూల్లో అయినా, లేకపోతే దేంట్లో అయినా ఇన్వాల్వ్ అయ్యి సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగని టచ్ మీ నాట్ అన్నట్టుగా కూడా ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను, ఇక్కడ 15వ వచనంలో రాయబడింది, బిహోల్డ్ ఐ కమ్ లైక్ ఎ థీఫ్, గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ విత్ ద వన్ హూ రిమైన్స్ అవేక్ అండ్ ఫుల్లీ క్లోత్డ్ ఇన్ మీ అండ్ విల్ నాట్ వాక్ అబౌట్ నేకెడ్ ఎక్స్పోజ్డ్ టు డిస్గ్రేస్. పూర్ణమైన మెలకువతో ఉండి పూర్ణముగా వస్త్రాలు కప్పుకున్నవాడు కావాలి. పురుషుడు పూర్ణంగా వస్త్రాలు కప్పుకోవడమే కాదు, పాత రోజుల్లో లేకపోతే ప్రభు యొక్క కాలంలో స్త్రీలు కూడా తమ దేహాన్ని పూర్తిగా కప్పుకునేవాళ్ళు. దేహము ప్రదర్శించడానికి కాదు, దేహము అనేది కప్పుకోవడానికి. చాలాసార్లు దేహ ప్రదర్శన చేస్తున్నారు. దాని ద్వారా ఎన్నో సమస్యలు సమాజంలో సృష్టించబడుతున్నాయి. వాటిలోకి మనం వెళ్ళలేదు. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ దేహ ప్రదర్శన చేశాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఏం జరిగింది పీటర్కి ఏమైంది? పీటర్ వస్త్రాన్ని ఎందుకు కోల్పోయాడు? ఆయన వలువను ఎందుకు కోల్పోయాడు? వలువలు మన విలువల్ని తెలియజేస్తున్నాయి. నీ విలువేంటి? నువ్వెవరివి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో యూదుల యొక్క వస్త్రధారణను బట్టి యూదులని గుర్తించింది సమరయ స్త్రీ. వైదవైపు వస్త్రాలు ఉన్నాయి, యాజక వస్త్రాలు ఉన్నాయి, భిక్షకుడు వేసుకునేటువంటి వస్త్రాలు ఉన్నాయి, వేసి వేసుకునే వస్త్రాలు, వేరు వస్త్రాలు ఉన్నాయి, పెళ్లి వస్త్రం ఉంది. కానీ ఈ వ్యక్తి తన వస్త్రాన్ని కోల్పోయాడు. ప్రభువుతో పాటు తిరుగుతున్నప్పుడు శ్రేష్టమైన, ఘనమైన, ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వ్యక్తి. మనకు తెలిసిన విషయం ఈ మాటలు చెప్తున్నప్పుడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ప్రశస్త వస్త్రంతో తండ్రి ఇంట్లో తిరగాడుతున్నటువంటి కుమారుడు దూరదేశానికి వెళ్ళి ప్రశస్త వస్త్రాన్ని కోల్పోయి, అంగీని కోల్పోయి, ఆ నిలువుటంగిని కోల్పోయి, ఆ విచిత్రపు వస్త్రాన్ని కోల్పోయి అర్ధనగ్నంగా, లేకపోతే జీర్ణ వస్త్రాలతో, చినిగిన వస్త్రాలతో, ఆ ఇంట్లో దాసుడు కూడా అలాంటి స్థితిలో ఉండు, దాసుల కన్నా ఘోరంగా మారి తన ఇంటికి వచ్చినప్పుడు అతనికి వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని, అతని కోసం ఎత్తిపెట్టినట్టు ప్రశస్త వస్త్రాన్ని, అతని వస్త్రం అన్నయ్యకి చాలదు, అన్నయ్య వస్త్రం ఇతనికి చాలదు, అందుకని అతని కోసం ఒక వస్త్రాన్ని ఎత్తిపెట్టి ఎదురు చూస్తున్నాడు. అతని వేలు కొలత ఎప్పుడో తీసుకున్నాడు, అతనికి కావలసిన ఉంగరం. అతని కాళ్ళ కొలతలు తీసుకున్నాడు. నీ వేలు కొలతలు, నీ కాళ్ళు కొలతలు, నీ దేహ కొలతలు ఎరిగినవాడు. నిన్ను తడిమినప్పుడు, నేను ముద్దాడినప్పుడు, నేను కౌగిలించుకున్నప్పుడు పరమ తండ్రి నీ యొక్క క్షీణతను, లేకపోతే నీ యొక్క బలహీనత చెప్పగలడు. నువ్వెంత బలిసి ఉన్నావో చెప్పగలడు, అనగా లావయ్యావో చెప్పగలడు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం. వస్త్రం కోల్పోయిన వ్యక్తి, యోహాను సువార్త అంత ఆత్మీయ సువార్త అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అక్షరార్థంగా విషయాలు మనం అర్థం చేసుకోవడం లేదు. అక్షరార్థంగా ఉన్న విషయాల్లోంచి ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. వస్త్రం కోల్పోయినటువంటి వ్యక్తి,
వస్త్రం 3 విధాలుగా ఒక వ్యక్తి కోల్పోయే అవకాశం ఉంది. ఒకటి 3వ వచనం మనం గమనిస్తే, సీమోను పేతురు ఆ, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సీమోను పేతురు మొట్టమొదటిగా చెప్తున్న మాట, హలో సహోదరులారా, యేసు ప్రభు శిష్యుల్ని పిల్లలారని పిలిచాడు. పేతురు వారిని ఏమని పిలిచాడో మనకు తెలియదు, కానీ జస్ట్ సంబోధన లేకుండా నేను చేపలు పట్టబోదును అన్నాడు. ఏదో గాల్లో మాట్లాడినట్లుగా, 4 గోడలతో మాట్లాడినట్లుగా ఆయన అన్నాడు. అయినప్పటికీ ఎవరిని ఉద్దేశించి అన్నాడో వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి స్ట్రైక్ అయింది. వెనుకంజ వేసిన వాడి ఆత్మ, వెనుకంజ వేసిన ఆత్మ, ఆ 2 ఆత్మలు కనెక్ట్ అయిపోతాయి. గాడ్ స్పిరిట్ కలిగిన వాడు మరొక గాడ్ స్పిరిట్ని కలిసిన వాడు కలుసుకుంటే వాడు కనెక్ట్ అయిపోతారు. ఉదాహరణకి లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియా ఎలిజబెతులు వాళ్ళ స్పిరిట్లు కనెక్ట్ అయినాయి. ఏమో 100వ వచనం వినగానే ఆమె గర్భములోని శిశువులు గంతులు వేసి. నీలో దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు నీ మాటలకి స్పందిస్తాడు, రెస్పాండ్ అవుతాడు. నీకు ఆమెకు సేమ్ రెజోనెన్స్ ఉన్నప్పుడు స్పందిస్తుంది, సేమ్ వైబ్రేషన్స్ లేకపోతే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు స్పందనలు జరుగుతాయి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, సమయము విలువ తెలియకపోవడం వలన తన వస్త్రాన్ని కోల్పోయాడు. టు నో ద వాల్యూ ఆఫ్ ద టైం. సమయాన్ని సద్వినియోగం చేసు. ఇది సమయం కాదు, ఇది చేపలు పట్టే సమయం కాదు, ఇది దేనికి సమయం? బాబు గేహజీ గుర్తుపెట్టుకో, ఇది దాసదాసీలైన్ను, గొర్రెలైన్ను, మేకలైన్ను, గొడ్లైన్ను సంపాదించుకునే సమయం కాదు ఇది. దిస్ ఈస్ ద నాట్ టైమ్ టు గెయిన్, దిస్ ఈస్ ద టైమ్ టు లూజ్. సంపాదించుకునే సమయం కాదు, సంపాదించుకుంది పోగొట్టుకునేటువంటి సమయం, సంపాదించుకునేది సేవ ఖర్చు పెట్టేటువంటి సమయం ఇది. ఈ రోజుల అంత్య దినాల్లో ఇది సంపాదించుకునే సమయం అనుకుంటున్నారు చాలామంది. ఇది సంపాదించుకునే సమయం కాదు, సంపాదించుకున్నంత స్వేచ్ఛగా ఖర్చు పెట్టాల్సినటువంటి సమయం ఇది. నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, నన్ను వెంబడించు అని ప్రభు ఇచ్చిన పిలుపు ఈ రోజుల్లో ధనవంతులు శ్రీమంతులకు ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజులో ధనవంతులాగా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయే అవకాశం లేదా? సరే, దేవునికి స్తోత్రం. అతడు సమయం యొక్క విలువ తెలియదు. ఆ సమయంలో చేయాల్సిన పని గోనెపట్ట కట్టుకొని ఉపవసించాల్సినటువంటి సమయంలో, గోనెపట్ట కట్టుకొని ప్రభు చెప్పినటువంటి ఆత్మాభిషేకం కోసం కనిపెట్టాల్సిన సమయంలో తన వస్త్రాన్ని, పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడే ఒక వ్యక్తి. సమయం విలువ తెలియకపోతే నువ్వు పై వస్త్రాన్ని పోగొట్టుకుంటావు, నీ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. రాత్రి పగలు అనేది తేడా లేకుండా తాగిన వాడు దిగంబరిగా ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి. ఇక్కడ తన మద్యం సేవించాడని నేను అనలేదు పేతురు గురించి, అది నోవా విషయంలో జరిగింది, మిస్టేక్ జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, వస్త్రాన్ని కోల్పోకు, దేవుడిచ్చిన వస్త్రాన్ని కోల్పోకు, రక్షణ స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని కోల్పోకు, రక్షణ వస్త్రాన్ని కోల్పోకు. డోంట్ లూజ్ ద గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ప్రైజ్. దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? దేవుని స్తోత్రం. ఒకటి, సమయం గుర్తించకపోవడం వల్ల. అందుకనే కదా ఆ నయమాన్ వెనకాల వెళ్ళి ఒక కట్టుకథ అల్లి, he fabricated a story and brought some garments. ఆ వస్త్రాలు కప్పుకోకుండానే, ఆ వస్త్రాలు ధరించుకోకుండానే ఆ స్కూల్లోంచి, ఆ పాఠశాలలోంచి గెంటివేయబడ్డాడే, తరిమివేయబడ్డాడే, సమాజం మధ్యలోంచి వెలివేయబడ్డాడే, ఒక కుష్ఠరోగిగా మారాడే. నీ వస్త్రాల మీద ఉన్న మోజు నీకెంత సమస్యను తెస్తుందో అర్థం చేసుకో. ఈ రోజుల్లో వస్త్రాల మీద మోజు, స్త్రీలకి పురుషులకి ఎంత వస్త్రాల మీద మోజు, రకరకాల వస్త్రధారణ చేస్తున్నారు. ఆ కానుకున్నటువంటి వస్త్రాల మీద ఉన్నటువంటి మోజు వల్లే కదా అతని ప్రాణం పోగొట్టుకుంది. ప్రాణం ముఖ్యమా లేకపోతే వస్త్రం ముఖ్యమా? ఓ అవివేకి అయినటువంటి ఆకాను, వస్త్రం మీద ప్రేమతో విలువైన నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావే. ఆ షీనారు వస్త్రం వల్ల శాపం వచ్చిందే. షీనారు వస్త్రం లేదా వలన నీ బిడ్డలు తండ్రి లేని వారిగా మారారే, నీ భార్య విధవరాలుగా మారిందే. ఏంటిదంతా? వస్త్రం మీద, లేకపోతే సినిమాల మీద, సీరియళ్ళ మీద, తిండి మీద, దేని మీద నీ మోజు?
ప్రభు మీద నీ మోజు ఉందా? ప్రభు మీద నీకు ప్రేమ ఉందా? ఆయన ఆలోచించుకోవాల్సినట్టు సమయం. దేవుని స్తోత్రం. సమయం ఎరుగని వాడు కనుక ఆఫీస్ టైంలో వచ్చేసరికి ఆఫీస్ యూనిఫామ్ ఉంటే యూనిఫామ్, స్కూల్ టైం ఉంటే స్కూల్లో యూనిఫామ్, కాలేజ్ టైం ఉంటే అయితే కాలేజ్ టైంలో యూనిఫామ్. ఇంట్లో ఉన్న వస్త్రధారణతో కాలేజీలకు రావడానికి లేదు, ఆఫీస్కో లేకపోతే స్కూల్కో రావడానికి లేదు. యూనిఫామ్ ఉంది. యూనిఫామ్. యేసులో విశ్వసించాం, మనం యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నాం. యేసు దీన మనసును మనం ధరించుకొని ఉన్నాం. అహంకారపు మనసును వస్త్రంగా ధరించుకోవడం కాదు, దీన మనసును వస్త్రంగా ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన వస్త్రము లేనివాడుగా లేకపోతే అర్ధనగ్నంగా మారడానికి కారణం ఏంటి? పై బట్టను కోల్పోవడానికి కారణం ఏంటి? 3వ వచనములో మధ్య భాగంలో చూస్తే మేము కూడా నీతో వస్తాం, మేమును నీతో కూడా వచ్చిదాం అన్నారే. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపు చేయను. అంటే ఈ 6 మంది చెడ్డోళ్ళు, పేతురు ఒకడు మంచివాడని నేను చెప్పడం లేదు. దొందే వాళ్ళు. ఈ 6 మంది అయినా ఒకటే, ఈ పేతురైనా ఒకటే. అందరూ ఒకేలాగా ఉన్నారు, ఒకే గూటి పక్షుల్లాగా ఉన్నారు, సేమ్ నేచర్ కలిగి ఉన్నారు. సరే, కొద్దో గొప్ప మార్పు రావాల్సిన తోమాలో, కొద్దో గొప్ప మార్పు కనిపించాల్సిన నతనీయేల్లో ఏవి మార్పులేవి? మార్పు ఎవరిలో ఆశిస్తున్న వాళ్ళు మార్పు లేకపోవడం విచారకరం. రెండో విషయం, సరైన స్నేహితులు లేకపోవడం వల్ల పేతురు తన వస్త్రాన్ని కోల్పోయాడు. మిగతా 6 మందికి వస్త్రాలు ఉన్నాయి కానీ పేతురుకి మాత్రం వస్త్రం లేదు. పేతురు ఛాంపియన్, స్కిప్పర్, లేకపోతే కెప్టెన్ కనుక, లేదా నాయకుడు కనుక, నావికుడు కనుక, జాలరి కనుక తను డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. నిండా మునిగాక చలేందుకని ఎలాగో మనం వచ్చేసాం, చేపలు పట్టడానికి కొని వచ్చాం. పూర్వపు చేపలు పట్టే వాడి అవతారంలో గెటప్లోకి వెళ్ళిపోయాడు. లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించకూడనట్లు చూసుకోవాలని దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది. మితంగా ఉందాం, లోకంలో టూ మచ్గా ఉండకూడదు. ద వరల్డ్ ఈజ్ టూ మచ్, బట్ వీ షుడ్ నాట్ బీ టూ మచ్ ఇన్ దిస్ వరల్డ్. వర్డ్స్వర్త్ అనేటువంటి ఇంగ్లీష్ పోయెట్ చెప్పినటువంటి మాట, ద వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్. ఎస్, అవును, ఈ ప్రపంచం మనతో టూ మచ్గా ఉంది. బట్ వీ షుడ్ నాట్ బీ టూ మచ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం టూ మచ్గా ఉండడానికి వీల్లేదు. అన్నిట్లో మితంగా ఉండాలి. వీ హ్యావ్ అవర్ లిమిటేషన్స్. దేవుని బిడ్డలుగా మనకు లిమిటేషన్స్. నాకు అన్ని విషయంలో స్వాతంత్రం ఉంది, అన్నీ చేయదగినవి కాదు అంటాడు పౌలు. వీ హ్యావ్ ఫ్రీడమ్, వీ హ్యావ్ లిబర్టీ, బట్ వీ షుడ్ నాట్ మిస్యూజ్ అవర్ లిబర్టీ. సరైన స్నేహితులు లేకపోవడం వల్ల అతను తన వస్త్రాన్ని కోల్పోయాడు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. లూక్ 10:30. అక్కడ గమనిస్తే ఒక విషయాన్ని మనం చూడగలం. యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి. నేను చదువుతున్నాను. జీసస్ రిప్లైడ్, దేర్ వాస్ వన్స్ ఏ జూయిష్ మ్యాన్ traveled from Jerusalem to Jericho when bandits robbed him along the way. They beat him severely, stripped him naked and left him half dead. అక్కడ రాయబడిన మాట, they beat him severely, stripped him naked. అనగా అతని వస్త్రాలు దొంగలించబడి, అతని బట్టలు దోచుకొనిరి. దేవునికి స్తోత్రం. బట్టలు దొంగలించేటువంటి దొంగలు కూడా ఉన్నారా అంటే లేడా? ఒక ఆయన బట్టలు దొంగలించినట్టు ఆయన ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయంలో అష్కెలోను అనేటువంటి లోయలోకి వెళ్ళి తన 30 మంది స్నేహితులకి వాగ్దానం చేసినటువంటి పెళ్లి విందు ఏర్పాటు చేశాడు. 30 మంది ఆ దేశపు మర్యాద చొప్పున 30 మందికి 7 రోజులుగా పార్టీ ఇస్తున్నాడు. ఒక పొడుపు కథ చెప్పి వాళ్ళు సొంతంగా విప్పలేక తన భార్య ద్వారా విప్పించినప్పుడు వారికి 30 వస్త్రాలు తీసుకొచ్చాడు. కొట్టి చంపి వాళ్ళ పై బట్టలు తీసుకొచ్చి, అయితే వారి వస్త్రాలు తీసుకొచ్చి వీరికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దోచుకున్నాడు. శత్రువు దోచుకోవడం వల్ల, శత్రువుని ఈ వస్త్రాన్ని దోచుకుంటాడు. ఒక అదృశ్యమైన వస్త్రము చేత నువ్వు కప్పబడ్డావు, నీ ఆత్మ కప్పబడింది. నీ కప్పబడిన నీ ఆత్మను నగ్నంగా మార్చి అవమానానికి గురి చేయడానికి శత్రువు దొంగలిస్తున్నాడు. అనగా 3 విషయాలు మనం ఆలోచించుకున్నాం.
సమయం విలువను ఎరగకపోవడం వలన, సరైన స్నేహితులు లేకపోవడం వలన, శత్రువు దోచుకోవడం వలన వస్త్రాన్ని కోల్పోయి అవమానంగా మిగిలినటువంటి సీమోను పేతురు అనే వ్యక్తిని చూస్తున్నాం. దయచేసి స్థలంలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు కూడా నీ వస్త్రాల్ని కోల్పోయావేమో. దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని, సంతోష వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని కోల్పోయావేమో. కోల్పోయిన వాటిని తిరిగి పొందుకో. తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రం అతను పొందుకున్నాడు, తప్పిపోయిన కుమారుడు. ఈ ఉదయకాలం నువ్వు తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి తిరిగి వస్తున్నప్పుడు ప్రశస్తమైన ప్రభు ఇచ్చేటువంటి పరలోకపు వస్త్రాన్ని, అనగా ప్రభువునే వస్త్రంగా ధరించుకుంటావు, దీన మనసును వస్త్రంగా ధరించుకుంటావు. దయచేసి స్థలంలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. సమయాన్ని గుర్తించినటువంటి పేతురుని, సరైన స్నేహితులు లేని పేతురుని, శత్రువుల చేత తన వస్త్రాలు దోచుకోబడినటువంటి అపవాది అనుచరుల చేత, అపవాది అనుచరులైనటువంటి కొన్ని అకృత్యాలను బట్టి, అవలక్షణాలను బట్టి తన వస్త్రాలను కోల్పోయినట్టు పేతురుని మేము చూస్తున్నాం. మేము దిగంబరులుగా ఉండకుండా తమ దేశములను కాపాడుకుని వాడు ధన్యుడిని మీ వాక్యం రాయింది. అటు ధన్యతలోకి మీరు మమ్మల్ని నడిపించండి. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.